హలో వ్యూవర్స్, మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోతున్నది గ్రీన్ దోశ. దీనికి కావలసిన పదార్థములు: కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ఉప్పు ఇంకా వేసి అన్నీ మిక్సీలో ముక్కా చెక్కగా కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కా చెక్కగా కొట్టుకున్న మిశ్రమాన్ని దోసల పిండిలో కలిపి బాగా కలిపి మీడియం హీట్ మీద ఉన్న పెనం మీద దోశగా చుట్టుకోవాలి. ఆ దోశ కొంచెం నూనెసి కరకరకర కాల్చుకుంటే గ్రీన్ దోశ రెడీ అవుతుంది. ఈ గ్రీన్ దోశకి సైడ్ డిష్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మనం ఉప్పు, కారం, ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసాం కాబట్టి మనకి సైడ్ డిష్ అవసరం కూడా ఉండదు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కరివేపాకు మామూలుగా తినని వాళ్ళు కూడా ఇలా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.